హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనం జావా స్క్రిప్ట్ని హెచ్టిఎంఎల్కి ఎలా కనెక్ట్ చేయాలో మనం చూద్దాం. ప్రీవియస్ క్లాస్లో మనం జావా స్క్రిప్ట్ థియరీ కవర్ చేస్తాం. ఇంకా దానికంటే పెద్దగా ఏం ఉండదన్నమాట. ఆల్రెడీ నేను నోట్స్ ఆ వీడియో ఒక డిస్క్రిప్షన్లో నేను ఇచ్చాను, మీరు రెఫర్ చేయొచ్చు. అలాగే చాలామంది మాకు డౌట్స్ వస్తే ఎక్కడ అడగాలి అని మీరు అడుగుతున్నారు. ఆల్రెడీ మనకి ఒక టెలిగ్రామ్ ఛానల్ ఉంది. వెరీ సూన్ మనం డిస్కార్డ్ ఛానల్లోకి వెళ్తాం కమ్యూనిటీ గ్రో అయిన తర్వాత. ఆ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి మీ క్వశ్చన్స్ ఏమున్నా మీరు అడగచ్చు. అండ్ ఐ విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ ఆల్. మీకు టైప్ చేయడం చాలా కష్టమైతే వాయిస్ రికార్డింగ్లో పంపించండి. డౌట్స్ అడగడానికి ఎప్పుడు మొహమాటం పడకండి. ఈ వీడియో స్టార్ట్ చేయకంటే ముందు మనకి మొదటిగా హెచ్టిఎంఎల్ బేసిక్స్ తెలియాలి. సపోజ్ మీకేమైనా హెచ్టిఎంఎల్ నాకు రాదు అని మీరు అనుకుంటే వెరీ సింపుల్, మీరు గూగుల్లోకి వెళ్ళి W3 స్కూల్స్ వాళ్ళు W3 HTML అని కొట్టగానే మీరు హెచ్టిఎంఎల్కి వచ్చేస్తారనమాట. సపోజ్ మీరు సిఎస్ఎస్ నేర్చుకోవాలనుకుంటే సిఎస్ఎస్ అని టైప్ చేస్తే సిఎస్ఎస్కి వెళ్ళిపోతారు. అలాగే మీరు జావా స్క్రిప్ట్ నేర్చుకోవాలి అనుకుంటే జేఎస్ అని టైప్ చేయాలి. చేస్తే ఇక్కడ జావా స్క్రిప్ట్ కూడా కవర్ అయిపోతుంది. ఇది ఎందుకు చెప్తున్నానంటే మీరు నోట్స్ కోసం ఎక్కడెక్కడో మీరు తిరగవసరం లేదు. ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ ఈ కోర్స్ అంటే ఈ W3 స్కూల్ ట్యూటోరియల్స్ నుంచే నేర్చుకుంటారనమాట. ఇంటర్వ్యూయర్స్ కూడా క్వశ్చన్స్ అడగాలి అంటే ఇక్కడి నుంచే ఆల్మోస్ట్ డెఫినేషన్స్ అన్నీ గ్యాదర్ చేసి మిమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతారు. ఆల్ రైట్. సో ఈ HTML ట్యూటోరియల్లో ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఒక పార్ట్, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఒక 2 పార్ట్స్గా మీరు డివైడ్ చేసుకుని ఒక 1 వీక్లో కవర్ చేస్తూ ప్రతి వారం 2 సార్లను మీరు చదివినా వితిన్ 15-20 days యూ విల్ బీ మాస్టర్ అట్ HTML. అండ్ ఈ కోర్స్ మీరు HTML తెలియకపోయినా పర్లేదు, ఈ వీడియో చూసిన తర్వాత యూ క్యాన్ స్టార్ట్ స్లోలీ ఎక్స్ప్లోరింగ్. బట్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ HTML నేను కవర్ చేస్తాను దీంట్లో. లెట్స్ గెట్ ఇన్ టు ద సబ్జెక్ట్. ద టాపిక్ ఈస్ లింకింగ్ అ జావా స్క్రిప్ట్ ఫైల్. సో జావా స్క్రిప్ట్ ఫైల్ 2 రకాలుగా మనం లింక్ చేయొచ్చు. ఒకటి యూజింగ్ ఇంటర్నల్ జావా స్క్రిప్ట్ అండ్ అదర్ వన్ ఈజ్ యూజింగ్ ఎక్స్టర్నల్ జావా స్క్రిప్ట్ అనమాట. అరే ఏంట్రా ఇది లింకింగ్ అంటున్నారు ఏంటి అని. ఓకే, సో డోంట్ వరీ, అది మనం ప్రాక్టికల్గా చూద్దాం. కానీ ఈ కోర్స్ ఈ వీడియోలో ప్రాక్టికల్స్లో లోపలికి వెళ్ళకంటే ముందే మనం ఏం చేయొచ్చు, VS కోడ్. ఓకే, VS కోడ్ అనే ఒక సాఫ్ట్వేర్ మనం డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట. ఈ సాఫ్ట్వేర్ ఎందుకంటే ఎడిటింగ్ చేయడానికి మనకి చాలా అంటే చాలా సులభంగా ఉంటుంది. సరేనా? సరే, ఎడిటింగ్ అంటే కోడ్ రాయడానికి. సో ఒక్కసారి అది డౌన్లోడ్ అయిన తర్వాత మీకు VS కోడ్ డౌన్లోడ్ అవుతుంది. ఆ VS కోడ్ మనం క్లిక్ చేస్తూ నెక్స్ట్ అక్కడ క్రియేట్ అ డెస్క్టాప్ ఐకన్, యాడ్ ఓపెన్ విత్ VS కోడ్, యాడ్ విత్ ఓపెన్ కోడ్. సో ఇక్కడ ఏమేమి ఉన్నాయి అన్నీ చెక్ మార్క్ చేయండి. చాలామంది మిస్ చేసేస్తారు. దాని నుంచి ఎందుకని మీకు ఫ్యూచర్ ప్రాజెక్ట్స్లో మీకు తెలుస్తుంది. ఓకే, సో దీని నుంచి ఏంటి ఉపయోగాలు అంటే మీరు కోడ్ చాలా ఫాస్ట్గా రాయొచ్చు. మీరు ఏదైనా తప్పులు చేస్తే ఇమ్మీడియట్గా ఐడెంటిఫై చేయొచ్చు. కోడ్ని చాలా క్లీన్గా పెట్టుకోవచ్చు. ఓకే, ఒకే ప్రాజెక్ట్లో కోడ్ ఒక ఫైల్ నుంచి ఇంకో ఫైల్కి మనం నావిగేట్ చేయొచ్చు. ఓకే, దీనికంటే పెద్దగా ఇంకేం ఉండదు. వాడుతూ మనకి అలవాటు అయిపోతుంది. కానీ దీనికి ఆల్టర్నేటివ్ ఎన్నో ఉన్నాయి. కానీ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ VS కోడ్ వాడుతున్నారు. మీరు మ్యాక్ వాడినా లేకపోయినా Windows వాడినా, Ubuntu, Fedora, whatever the operating system you are using, you can use VS Code. Is the most recommended by all the developers. Okay, so you can open this like this and మొదటగా నేను ఏం చేస్తానంటే నేను ఆల్రెడీ ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నాను. ఈ ఫోల్డర్లో రైట్ క్లిక్, షో మోర్, ఇక్కడ చూసారా ఓపెన్ విత్ కోడ్ అని ఉంది కదా. ఈ ఫోల్డర్లో చూడండి, ఈ ఫోల్డర్లో ఎస్ ఐ ట్రస్ట్ దిస్ ఆథర్, చూడండి లింక్ JS అని ఇక్కడ ఉంది కదా. మనకి 2 ఉంటాయి, ఒకటి ఓపెన్ ఎడిటర్, ఇంకోటి ఫోల్డర్ సెక్షన్, అవుట్లైన్. ఇక్కడ చాలా అంటే చాలా ఉన్నాయి. మనం వెళ్తూ అన్నీ నేర్చుకుందాం. సో ఇక్కడ ఈ లింక్ JS అంటే మన ఫోల్డర్ పేరు ఉంది కదా, దీంట్లో index.html. ఓకే, ఒక HTML ఫైల్ క్రియేట్ చేస్తున్నా. క్రియేట్ చేసి ఒక ఎక్స్క్లమేటరీ మార్క్ పెట్టి ట్యాబ్ బటన్ నేను నొక్కితే నాకు చాలు HTML టెంప్లెట్ వచ్చేస్తుంది. ఇక్కడ జస్ట్ ఒక డివ్ అవుట్ రాస్తాను అనమాట. ఓకే, ఆ డివ్లో జస్ట్ ఒక H1 ట్యాగ్ పెడతాను. అది H1 జావాస్క్రిప్ట్ ఫండమెంటల్స్ పార్ట్ 1 అని పెట్టాను అనమాట. ఓకే, సో దీన్ని మనం ఎలా లింక్ చేస్తాం? ఓకే,
చూద్దాం ఒకసారి. గో లైవ్ అని ఇక్కడ ఉంటుంది కదా, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఏమవుద్దో చూద్దాం. ఇది క్లిక్ చేస్తే మనకు ఓపెన్ అయింది. వావ్, జావాస్క్రిప్ట్ ఫండమెంటల్స్ ఓపెన్ అయింది. కొంచెం సిఎస్ఎస్ కూడా ఇక్కడ కవర్ చేసేస్తాను మీకు. స్టైల్ నాకు బేసిక్గా నేను ఏం చేయాలనుకుంటున్నానంటే ఒకే ఒక కోడ్ నేను కాపీ చేస్తున్నా. ఈ డివ్ ఉంది కదా, ఈ డివ్కి ఒక బ్యాక్గ్రౌండ్ కలర్ ఇవ్వాలనుకుంటున్నాను అనమాట. సో లీనియర్ గ్రేడియంట్ అని అది సేవ్ చేసి ఎక్కడ ఓపెన్ అయిందో అక్కడికి వెళ్తే వీ కెన్ సీ దట్ లీనియర్ గ్రేడియంట్ ఇక్కడ. కానీ దీని హైట్ చాలా తక్కువ ఉంది. సో ఏం చేస్తాను, దీనికి ఒక హైట్ ఇస్తా. హైట్ ఈజ్ ఈక్వల్ టు 100 VH. వావ్, సూపర్. అండ్ ఇక్కడ చూస్తే సైడ్లో బార్డర్స్ ఉన్నాయి కదా, ఆల్రెడీ మన ప్రీవియస్ ప్రాజెక్ట్స్లో ఇవన్నీ నేను కవర్ చేశాను. సో లెట్ మీ సే మార్జిన్ 0, ప్యాడింగ్ 0, and let's go here. Wow, super nice. I did. సో ఈ ప్యాడింగ్ 0 మార్జిన్ 0 ఏముందో ఇది తీసి I want to give for everything. Save, go back. Wow, super. అండ్ దీన్ని సెంటర్లో పెట్టుకుందాం మనం. ఈ డివ్లో మీకు ఉండండి, ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి. ఇప్పుడు ఈ డివ్లో ప్రతి ఒక్కటి డిస్ప్లే ఫ్లెక్స్, దెన్ justify hyphen content to center. తర్వాత కోడ్ మీకు కనిపించిపోతే లెఫ్ట్లో పెడతా. అండ్ అండ్ అలైన్ ఐటమ్స్ టు సెంటర్. అంతే, చూసారా సెంటర్కి వచ్చింది. వావ్, హౌ బ్యూటిఫుల్ ఇస్ దిస్ వన్. సో ఒక HTML ఫైల్ ఉంది. ఇప్పుడు మీరు ఇక్కడ ఒక జావా స్క్రిప్ట్ పెట్టుకోవాలంటే, సో ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో నేను మీకు చెప్పాను, రైట్ క్లిక్ కొట్టి కన్సోల్కి వెళ్ళి అలర్ట్ అని మనం టైప్ చేసుకుంటే ఏమొస్తుంది, ఏదైనా మనం ఒక మెసేజ్ పెట్టుకోవచ్చు అనమాట. హాయ్ పెట్టుకుంటే మనకేంటి ఇక్కడ అలర్ట్ వచ్చింది కదా. ఇదే ఎగ్జాంపుల్ని పెట్టుకొని వి విల్ సీ జావా స్క్రిప్ట్ వర్క్ అవుతుందో లేదో ఇక్కడ మనం చూద్దాం. సో ఇంటర్నల్గా మనం ఏం చేయొచ్చు, సపోజ్ మనకి బటన్స్ ఉన్నాయనుకోండి, బటన్లో క్లిక్ హియర్ అని ఒక ఆప్షన్ ఉంది. ఏది చూడండి, ఇక్కడ క్లిక్ హియర్ అని ఉంది కదా. అండ్ దీంట్లో ఫ్లెక్స్ డైరెక్షన్ ఈజ్ ఈక్వల్ టు కాలం అని పెడితే ఒక దాని కిందనే ఒకటి వచ్చిందనమాట. బటన్స్ కూడా కావాలి అంటే మీరు ఏదైనా యూ కెన్ గివ్ బ్యాక్గ్రౌండ్ కలర్ టు సమ్ aqua color and make the color as black color, then height of it to be some 20 pixels. Oh, చిన్నదైపోయిందా, హైట్ 50 pixels పెడతాను. 50 పెద్ద బటన్ పెడతాను ఉండండి. ఓకే, వద్దు, ప్యాడింగ్ అని పక్కల ఒక 20 pixels పెడితే అదే అయిపోద్ది. ఓకే, యా, నైస్, గుడ్ బటన్ వీ హ్యావ్. కావాలంటే బార్డర్ 0. All right, so here we have a button. No, I will remove this one and say this is a button. చూడండి, క్లిక్ చేస్తే మీకు క్లిక్ అయినట్టు ఉంది కదా. ఈ బటన్ నేను క్లిక్ చేస్తే నాకు అలర్ట్ అని రావాలి. సో చేయాలి అంటే మొదటగా మనం ఇక్కడ స్టైల్ తర్వాత స్క్రిప్ట్ అని రాసుకొని స్క్రిప్ట్ ట్యాగ్ అని వాడి ఇక్కడ ఒక ఫంక్షన్ రాయొచ్చు. ఓకే, డోంట్ వరీ, ఫంక్షన్ ఎలా రాయాలో జావా స్క్రిప్ట్ మనం HTMLలో మనం పెట్టాలి అంటే స్క్రిప్ట్ ట్యాగ్ వాడాలి, అదొకటి మాత్రం తెలుసుకోండి. అండ్ ఇక్కడ అలర్ట్, దీంట్లో హలో వరల్డ్, సేవ్. అండ్ ఇది చూడండి, ఆ అలర్ట్ మీకు రావట్లేదు. నేను రిఫ్రెష్ చేసిన ఎప్పుడు వస్తుంది అంటే ఈ బటన్ క్లిక్ చేసినప్పుడు నాకు ఫంక్షన్ పేరు కూడా ఇవ్వాలి. దీని గురించి మీరు పట్టించుకోకండి. జావా స్క్రిప్ట్ని ఎలా ఇంక్లూడ్ చేయాలో మాత్రమే, ఈ స్క్రిప్ట్ ఫైల్స్ మాత్రం ఎక్కడ వాడాలో మాత్రం చూసుకోండి అంతే. అంటే హెడర్ ట్యాగ్ పైన వాడుకోవచ్చు, లేకపోతే బాడీ ట్యాగ్ పైన వాడుకోవచ్చు. ఓకే, ఎక్కడైనా మీరు పెట్టచ్చు, వర్కౌట్ అవుద్ది. సో ఈ షో అలర్ట్ అని ఉంది కదా, ఈ బటన్కి ఇక్కడ ఆన్ క్లిక్, ఈ ఆన్ క్లిక్లో ఇది కాల్ చేసి సేవ్ అని కొడితే చూడండి, ఇప్పుడు చూసారా హలో వరల్డ్ వచ్చింది. అంటే నేను
ఎన్నిసార్లు కొడితే నేను అంటే దీని అర్థం ఏంటి, ఎప్పుడైనా నేను ఈ బటన్ నొక్కినప్పుడు ఇక్కడ ఒక ఫంక్షన్ ఉంటుంది, ఈ ఫంక్షన్ని కాల్ చేయి, ఈ ఫంక్షన్ కాల్ చేసిన తర్వాత దాంట్లో ఏముంటే అది నువ్వు ప్రింట్ చేయాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంకొక రకంగా చూపెడతాను. ఫర్ ఎగ్జాంపుల్ వేర్, సో వేర్ ఇప్పుడు ఎవరు వాడతారు చెప్పండి, లెట్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు ప్రాంప్ట్ ఎంటర్ యువర్ నేమ్. ఓకే, అంతే. దీంట్లో ఏం చేస్తాను, హలో అండ్ కామా పెట్టి నేమ్ అని కొడతా, అంతే. ఇప్పుడు ఏమవుతుంది తెలుసా, చూడండి. ఇప్పుడు నేను క్లిక్ చేసినప్పుడు ఏంటి, ఎంటర్ యువర్ నేమ్ వచ్చింది. ఐ విల్ సే మై నేమ్ ఈజ్ నవీన్ అండ్ ఐ విల్ సే ఓకే. చూసారా, హలో, ఓ వై వాట్ హ్యాపెన్, ఓకే ఇట్స్ నాట్ లైక్, ఇట్స్ లైక్ దిస్. లైక్ దిస్. ఓకే, ఒక చిన్న ఫంక్షన్ అనమాట. చాలా అంటే చాలా సింపుల్. ఓకే, యూజర్ నుంచి మనం ఇన్పుట్ తీసుకుంటున్నాం, ఆ ఇన్పుట్ని ఇక్కడ మనం ఉన్న స్ట్రింగ్తో మనం ప్రింట్ చేస్తున్నాం అనమాట. డోంట్ వరీ అబౌట్ దిస్, వీ విల్ ఓన్లీ సీ. మనకి జావా స్క్రిప్ట్ అనేది పని చేస్తుంది. సో లెట్స్ గెట్ అండ్ సీ నో వాట్ ఈస్ యువర్ నేమ్, సే నవీన్ అండ్ కమ్ హియర్. ఓకే, హలో నవీన్, వా వచ్చింది అనమాట. అంటే ఇంటర్నల్గా జావా స్క్రిప్ట్, అంటే ఈ బటన్ నొక్కితే నాకు జావా స్క్రిప్ట్ పని చేస్తుంది. నేను ఆల్రెడీ చెప్పాను కదా, జావా స్క్రిప్ట్ అంటే ఏంటి, జావా స్క్రిప్ట్ ఈజ్ అన్ యాక్షన్. ఓకే, HTML CSS వాడి మనం ఆల్రెడీ ఒక కలర్ పెట్టాము. ఈ బటన్ ఎలాగో వచ్చిందో మీరు చూసుంటారు. ఆ బటన్ నేను పక్కన పెట్టాను. అండ్ ఈ బటన్ నొక్కినప్పుడు చూసారా నాకు యాక్షన్ ఏం జరగాలి అని. అప్పుడు నేను అంటున్నాను, హే ఈ బటన్ నొక్కినప్పుడు ఇదేదో ఉంది కదా, దీన్ని రెఫర్ చెయ్యు అని. ఇది రెఫర్ చేయగానే ఇక్కడ రెఫర్ అవుతుంది. ఇది రెఫర్ అవ్వగానే దీంట్లో ఏమో ఉంది, లెట్ మీ ప్లే విత్ దట్ అని చెప్పి ఇట్ విల్ ఎగ్జిక్యూట్ దిస్ కోడ్ అనమాట. ఆల్ రైట్, సో వీ హ్యావ్ సీన్ హౌ టు లుక్ ఇన్ టు ఇంటర్నల్ CSS. ఆల్ రైట్, నెక్స్ట్ వన్ మనం ఎక్స్టర్నల్ CSS. అంటే ఎక్స్టర్నల్ CSS అంటే అదే HTML కోడ్, కానీ ఆ ఫంక్షన్ని మాత్రం సపరేట్ చేస్తాం. ఓకే, నా ఇప్పుడు మిమ్మల్ని ఇంటర్వ్యూలో అడగచ్చు, హౌ డూ యూ లింక్ జావా స్క్రిప్ట్ ఫైల్స్ అంటే, ఇప్పుడు మీరు చెప్తారు ఇంటర్నల్ జావా స్క్రిప్ట్ మళ్ళీ ఎక్స్టర్నల్ జావా స్క్రిప్ట్ వాడి మనం రెండు రకాలుగా జావా స్క్రిప్ట్ని మనం కనెక్ట్ చేయొచ్చు HTML కని. ఓకే, సో ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్, ఎందుకు ఇంటర్నల్ వాడాలి, ఎందుకు ఎక్స్టర్నల్ వాడాలని ఒక క్వశ్చన్ అడగచ్చు. ఇది ఎట్లా ఉంది. ఓకే, అలాంటి టైంలో మీరు ఏం చెప్పాలి అంటే, సపోజ్ మన ప్రాజెక్ట్ చాలా చిన్నగా ఉన్నప్పుడు, సపోజ్ మనం ఏదైనా సింగిల్ పేజ్ అప్లికేషన్స్ మనం వాడినప్పుడు, అలాంటి టైంలో మనం ఇంటర్నల్ జావా స్క్రిప్ట్ మనం వాడచ్చు. ఓకే, లెట్స్ సే మన కోడు అమ్మమ్మ అంటే మనం ఒక HTML ఫైల్ ఒక 100 లైన్స్, ఒక CSS ఒక 50 లైన్స్, అండ్ మన జావా స్క్రిప్ట్ ఒక 50 or 60 లైన్స్, లేకపోతే 50-60 లైన్స్ ఉంటే అప్పుడు మీరు ఇంటర్నల్ వాడండి. ఓకే, ఒక 50-60 లైన్స్ ఆఫ్ కోడ్ మీరు వాడతారు అంటే, ఏదో చిన్నది ఇంతవరకే వాడతారు అంటే యూ క్యాన్. అంటే ఇక్కడ నేను ఒక ఫంక్షన్ కాపీ చేశాను, కానీ మల్టిపుల్ ఫంక్షన్స్ ఉన్నప్పుడు వేరేలాగా ఉంటుంది అనమాట. ఆల్ రైట్, వై ఎక్స్టర్నల్ జావా స్క్రిప్ట్ అన్నప్పుడు సమ్టైమ్స్ వాట్ హ్యాపెన్స్ ఈజ్ యువర్ ప్రాజెక్ట్ విల్ బి వెరీ బిగ్ అనమాట. ఓకే, బిగ్ ప్రాజెక్ట్స్కి మనం ఎప్పుడు కోడ్ సపరేట్గా పెట్టుకోవాలన్నమాట. దట్ ఈస్ కాల్డ్ ఎ క్లీన్ కోడ్. ఓకే, ఇప్పుడు మీ వార్డ్రోబ్ ఉంటుంది, మీ ఇన్నర్ వేర్స్ ఒక సెక్షన్లో పెట్టుకుంటారు, మీ ఫుల్ ప్యాంట్స్ ఒక దగ్గర, ఇంట్లో వేసుకున్న బట్టలు ఒక దగ్గర పెట్టుకుంటారు. సో ఒక వార్డ్రోబ్లోనే మీరు ఇంత చూజీగా ఉన్నప్పుడు కోడ్ రాసినప్పుడు ఎంత క్లియర్గా ఉండాలి. ఓకే, మరి కంప్యూటర్ కూడా నీట్నెస్ చాలా ఇంపార్టెంట్ కదా. OCD మనకు OCD ఎలాగో కంప్యూటర్కి OCD అలాగే అనమాట. దిస్ ఈస్ ద వే ఆఫ్ యాడింగ్. నౌ లెట్స్ జంప్ ఇన్ టు ఎక్స్టర్నల్ వే ఆఫ్ యాడింగ్ ద జావా స్క్రిప్ట్. సో ఎక్స్టర్నల్ వే ఏంటంటే వెరీ సింపుల్. ఈ HTML ఫైల్ క్రియేట్ చేశారు కదా, అలాగే ఒకటి స్క్రిప్ట్ అనే ఒక పేరుతో ఓకే script.js అనే ఫైల్ మనం క్రియేట్ చేయొచ్చు. ఇక్కడ నేను ఏం టైప్ చేశానో, ఓకే చూడండి ఇక్కడ ఆన్ క్లిక్ అని ఉంది కదా, ఇది మూవ్ చేయ అవసరం లేదు, ఇది ఎప్పుడు HTMLకే ఉంటుంది అనమాట. ఇది మీరు HTML చదివినప్పుడు మీకు తెలుస్తుంది. ఓకే, లేకపోతే మనం ప్రాక్టికల్ ప్రాజెక్ట్స్ చేస్తూ ఉంటాం, అప్పుడు మీకు ఇవన్నీ అర్థమవుతాయి ఇంకా బెటర్గా. ఈ కోడ్ని నేను డైరెక్ట్గా కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయాలి, అంతే, వెరీ సింపుల్. ఓకే, ఈ కోడ్ని ఇలా కాపీ చేస్తా, కానీ మనం సపరేట్ ఒక ఫైల్లో రాసినప్పుడు మనం ఈ స్క్రిప్ట్ ట్యాగ్స్ మనం వాడం. సో మనం డిలీట్ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేస్తాం అనమాట. పేస్ట్ చేసి వీ విల్ గో బ్యాక్ అండ్ వీ విల్ ఎగ్జిక్యూట్ అవర్ కోడ్.
అరే ఏందిరా క్లిక్ చేస్తే ఏం అవ్వలేదు. ఎందుకంటే రెండిట్లకి కనెక్షన్ ఇవ్వాలన్నమాట. అంటే మీరు ఒక ఫ్యాన్ ఫిట్ చేసిన తర్వాత ఆ ఫ్యాన్ రన్ అవ్వాలంటే స్విచ్ చేస్తే సరిపోద్దా? ఆ స్విచ్కి ఆ ఫ్యాన్కి మనం కనెక్షన్ ఇవ్వాలి. ఓకే, కనెక్షన్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. సో ఆ కనెక్షన్ ఎలాగిస్తామంటే ఆల్రెడీ ఇక్కడ మీరు ఇందాకలు ఏం చేశారు, నేను చెప్పాను ఈ స్క్రిప్ట్ ఏముందో ఇది డిలీట్ చేసి వచ్చాను. ఓకే, కానీ నేనేమంటాను ఈ స్క్రిప్ట్ లోపల ఇందాకలా ఇగో ఈ స్క్రిప్ట్ ఓపెనింగ్ ట్యాగ్ ముందున ఎస్ఆర్సి అని ఒక యాట్రిబ్యూట్ ఉంటుంది. ఆ యాట్రిబ్యూట్లో మన ఫైల్ పేరు ఏంటి, script.js అంతే ఇచ్చి మళ్ళీ ఇప్పుడు రిటర్న్ వెళ్దాం. రిటర్న్ వెళ్ళి ఇప్పుడు క్లిక్ కొడితే చూసారా, ఎంటర్ యువర్ నేమ్. మై నేమ్ ఇస్ జేమ్స్ బాండ్. జేమ్స్ బాండ్ కాదు, సలార్. సారీ, సలార్ స్పెల్లింగ్ ఏంటి, సలార్ ఫ్యాన్స్ అందరు కమెంట్ చేయాలి. ఓకే అని కొడతాను. సే హలో సలార్ అని వచ్చింది. ఓకే, హౌ సింపుల్ ఇస్ దిస్ వన్. ఇది నేర్చుకోవడానికి ఎంతసేపు కావాలి? ఈరోజు మనం ఈ వీడియోలో హౌ టు ఇంటిగ్రేట్ ఇంటర్నల్ వే ఆఫ్ జావా స్క్రిప్ట్ అండ్ ఎక్స్టర్నల్ వే ఆఫ్ జావా స్క్రిప్ట్ ఏంటో మనం నేర్చుకున్నాం. మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఐ విల్ బీ పోస్టింగ్ ద అసైన్మెంట్ అక్కడ. ఈ వీడియోకి అసైన్మెంట్ అక్కడ నేను పబ్లిష్ చేస్తాను. సపోజ్ మీరు లేట్గా జాయిన్ అయ్యి ఆ చార్ట్స్లో మీకు కనిపించిపోతే పైన పిన్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. దాంట్లో నేను క్వశ్చన్ పోస్ట్ చేసి ఉంటాను అండ్ మీరు అక్కడ చూసి మీరు మాకు ఆన్సర్ సబ్మిట్ చేయొచ్చు. సో నెక్స్ట్ వీడియోలో ఆన్సర్ ఎలా సబ్మిట్ చేయాలి ఏంటని క్లారిటీగా చెప్తాను. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కోఆపరేషన్. జై హింద్.